మేడారం సమ్మక్క సారలమ్మల వనదేవతల జాతరలో మండమెలిగే పండుగ ఘనంగా జరిగింది. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం సమ్మక్క పూజా సామాగ్రిని శుద్ధి చేశారు పూజారులు. తర్వాత గ్రామంలోని బొడ్రాయి అమ్మవారికి చీరసారెతో పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కులు చెల్లించారు. ఊరి మధ్య సొరకాయ బుర్ర, మామిడి తోరణాలు, కోడిపిల్లను కట్టి గ్రామానికి కీడు జరగకుండా పూజలు చేశారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు ఆదివాసీ పూజారులు. మేడారంలో సమ్మక్క, కన్నేపల్లిలో సారలమ్మ, పునుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజుల ఆలయాలను శుద్ధి చేశారు పూజారులు. పుట్టమట్టితో గుడులు అలికి మామిడి తోరణాలతో అలంకరణ చేశారు. మండమెలిగే పండుగతో జాతర ప్రారంభమవుతుందని సమ్మక్క సారలమ్మ పూజారులు చెబుతున్నారు. మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల మధ్య పసుపు కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగించారు. సమ్మక్క గుడికి వెళ్లి పూజలు చేశారు గిరిజన ఆడపడుచులు. తర్వాత బొడ్రాయికి శుద్ధ జలాలతో అభిషేకాలు చేశారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ నిర్వహించారు. ఊరి మధ్య సొరకాయ బుర్ర, మామిడి తోరణాలు, కోడిపిల్లను కట్టి గ్రామానికి ఎలాంటి కీడు జరగకుండా పూజలు నిర్వహించారు. అన్ని శుభ్రం చేసుకొని అమ్మవారిని గుడి అలంకరించి పసుపు, కుంకుమ, పూలు అన్ని విధాలు కూడా అన్ని దేవుని ఎట్లా అలంకరించాలా ఆ విధంగా చేసి తిరుగు వారం వరకు మాకు పూజలు. తిరుగు వారం వరకు ఇట్లా పూజలు జరుగుతూనే ఉంటాయి. అంటే మీ దీక్షలు ఎట్లా ఉంటాయి? ఇవాళ ఏమేమి చేస్తుంటారు? ఉదయం నుంచి ఎట్లా ఉంటది? పసుపు కుంకుమ గుడిని అలంకరించి అన్ని పసుపు కుంకుమ ఇట్లా అన్ని శుభ్రం చేసుకొని అమ్మవారికి సమర్పిస్తాం. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇట్లా మీకు సంబంధించి ఈ దాంట్లో? ఊరంతా మా వాళ్ళే, ఊరంతా పూజార్ల బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు అందరం కలిసి ఈ పని చేసుకుంటాం. అమ్మవార్లకు చీర సారెతో పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కులు చెల్లించారు ఆదివాసీలు. నైవేద్యం సమర్పించిన తర్వాత పూజాధికాలు పూర్తయ్యాక జాగరణ చేపడతారు. ఇవాళ రాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు అమ్మవారి గద్దెల దగ్గరికి భక్తులు ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపడతారు. అప్పటికి రాత్రి కత్తలు మా ఇంట్లోకి వెళ్ళి రాత్రికి తీసుకొని వచ్చి తెల్లం దాకా ఈడ సంబరాలు చేసి ఇంచెల్లి గెద్దకు పోతాం. గెద్దకి అక్కడి నుంచి మళ్ళీ ఈడికత్తలు ఈడికొచ్చి మళ్ళా మళ్ళా మా ఇంటికి తెల్లన్నకి వేస్తారు. మా ఇంటికి తెత్తలు ఇదంతే మాకు. అంటే పెద్ద జాతర జరిగేటప్పుడు పౌర్ణమి రోజు ఎట్లా ఉంటది? పౌర్ణమి రోజు మా ఇంటికి అంచెల్లే మళ్ళీ ఈడికి వస్తాం. ఇక మా ఇంట్లోకి వెళ్ళే దేవుని తీసుకొని వచ్చి మళ్ళీ ఈడ మొక్కి. గతం కంటే ఈసారి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇప్పటికే జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.